హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ అందరి కోసం వంకాయ పచ్చడి తీసుకొచ్చాను. వంకాయ టమాటో పచ్చడి. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా ఎలాంటి వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏం వేయకుండా చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి అండి. కొంచెం పోపు దినుసులు, ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. ఇవి బాగా వేగాలి. అలాగే కొంచెం ఇంగువ, మీకు తెలుసు కదా పచ్చడి అంటే ఇంగువే. అలాగే కొంచెం నువ్వులు. ఇవన్నీ వేసినాం కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయలు అలాంటివి ఏం వేయట్లేదు నేను. సో ఇవన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం పోపు దినుసులు, అలాగే నువ్వులు వేసేసుకున్నాను. అందులో కొన్ని పల్లీలు ఉన్నాయి. పోపు దినుసులు అనేది ఈజ్ నథింగ్ బట్ మినపప్పు, శనగపప్పు. సో ఇవన్నీ బాగా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాక ఇంకా ఇది పక్కకి తీసి పెట్టుకోవడం అనేది ఏం అక్కర్లేదండి. డైరెక్ట్గా మనం వంకాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని, పచ్చి టమాటోలు అండి, మా ఇంట్లో కాసిన పచ్చి టమాటోస్. సో వాటిల్ని చక్కగా ఇలా వంకాయ ముక్కల్ని అలాగే టమాటోస్ని ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ ఇంత చింతపండు తీసుకోవాలి. అది కూడా వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కూడా ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఇప్పుడు మగ్గాలండి నూనెలో మగ్గాక కొంచెం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మీకు మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా మగ్గిపోతున్నాయో వంకాయలు కానీ టమాటోలు కానీ బాగా మగ్గిపోతున్నాయి. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో బాగా ఉడికి మంచి ఎంత కారం పట్టాలో అంత కారం పడుతుంది. చూసారు కదా, టమాటోస్ అన్నీ మగ్గిపోతున్నాయి, అలాగే వంకాయలు కూడా మగ్గిపోతున్నాయి. ఈ టైంలోనే కొంచెం కారం వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. అలాగే 1/2 స్పూన్ పంచదార, మీకు ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం పంచదార వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అనేది కొంచెం చాలా బాగుంటుంది, అందుకని చెప్తున్నాను. అలాగే కొంచెం కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి కూడా మీరు వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అది కూడా వేసేసుకుని చక్కగా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చడికి తగినంత ఉప్పు వేసేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక 3-4 మినిట్స్ అలా ఉంచేసేస్తే ఇవి బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోతుంది. ఈ మగ్గిపోయాక ఇప్పుడు చల్లార్చుకున్నాక అప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎలాంటి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు కానీ నేను ఏమీ వేయట్లేదు. జస్ట్ దీన్ని ఇప్పుడు హ్యాపీగా మనం చింతపండు అన్నీ వేసాం కాబట్టి టమాటోలకు ఉన్న పులుపు, పచ్చి టమాటోలు కాబట్టి ఎక్కువ పులుపు ఉంటుంది. పచ్చి టమాటోలకు ఉన్న పులుపు, అలాగే మనం వేసుకున్న వంకాయ ఫ్లేవరు, అలాగే చింతపండు, మనం వేసుకున్న కొంచెం షుగరు, ఉప్పు, ఈ పోపు దినుసులు అన్నీ కలిపి, నువ్వులు ఫ్లేవర్ కలిపి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. ఇప్పుడు దీన్ని నేను చల్లార్చాక మిక్సీలో చేశాక మీకు మొత్తం తీసాక చూపిస్తాను. సో చూసారు కదండి, మిక్సీ చేశాక ఇలా పచ్చడి తయారైందనమాట. ఇంకా దీంట్లో ఎలాంటి తిరగమూత, ఎలాంటి పోపు వేసుకోక్కర్లేదు, మనం అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఎలాంటి తిరగమూత వేసుకోక్కర్లేదు. చక్కగా ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుందండి వంకాయ టమాటో పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు చక్కగా మీరు అన్నీ వేసుకొని చేసుకోండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి, అయిపోయింది పచ్చడి. చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, వడియాలు నంచుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయ కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.